ముఖ్యంగా ఈ మధ్య ఒక ఆశ్చర్యకరమైన వార్త. 1991 ఏప్రిల్ నెల, ఆ ఏప్రిల్ నెలలో అనేక పత్రికల్లో, అది భారతదేశంలో విదేశాల్లో కూడా అనేక పత్రికల్లో ఈ వార్త వచ్చింది. అది 1990 ఆగస్టులో ఒక విషయం బయటపడింది. అది అమెరికాలో గ్రాండ్ ఫాస్ అనే ప్రాంతం దగ్గర బిర్గాన్ అనేటువంటి ఒక ఎడారి ప్రాంతం ఉంది. నిజానికి అది ఎడారి కంటే ఒకప్పుడు సరస్సు, అది ఎండిపోయింది క్రమంగా. అంటే ఎండిపోయిన సరస్సు యొక్క ప్రాంతం అది బిర్గాన్ అనే ప్రాంతం అంట. అక్కడంతా ఇసుక ఉన్నది. దానికి దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. నిరంతరం విమానాలు ఎగరడం, వీటి వల్ల గాలి చెదిరి అక్కడ ఒకానొక శిలాఫలకం బయటపడిందిట. కార్బన్ టెస్టులు చేస్తే అది కొన్ని వేల సంవత్సరాలది అని తేలింది. కొన్ని వేల సంవత్సరాలు అని తేలింది. ఆ శిలాఫలకం ఏదో అడ్డదడ్డంగా లేకుండా దాని మీద కొన్ని త్రికోణాలు, కొన్ని వృత్తాలు, చతురస్రములు కనబడ్డాయి. అందులో విన్ మిల్లర్ అనేటువంటి పరిశోధకుడికి అది లభించింది. అదేమిటో ఆయనకు అర్థం కాలేదు, కానీ ఒక సిస్టమేటిక్ ఆర్డర్గా ఉంది. ఇదేమిటా అని ఆయన ఒక సైంటిఫిక్ బృందంతో పరిశోధన చేసినప్పుడు అందులో ఒక భారతీయుడు ఉన్నాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, అన్ని వేల ఏళ్ల క్రితం అక్కడ ఉన్నటువంటి ఆ శిలాఫలకం మీద లిఖించబడ్డది శ్రీయంత్రం. అది ఆశ్చర్యకరమైన అంశం. శ్రీచక్రం అక్కడ ఉన్నది. అది ఇలా అనుకుంటుంటే ఈ మధ్య మళ్ళీ యూట్యూబ్లో మీరు వెతికితే కనబడుతుంది. 13 మైళ్ళ విస్తారంలో ఒకానొక శ్రీచక్రం అక్కడ ఆరగన్ ప్రాంతంలో మనకి కనిపిస్తుంది. అది ఒక ఆశ్చర్యకరమైన అంశం. అంటే ఈ విధంగా శ్రీ విద్యా సంప్రదాయం ఎంత వ్యాప్తి చెందిందో చూడండి. ఇటీవల కాలంలోనే మనకి న్యూ హ్యాంప్షైర్ అని బోస్టాన్ దగ్గర ప్రాంతంలో స్వయంగా చూడడం జరిగింది. మన వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవడానికి అక్కడ పునాదులు తవ్వుతూ ఉంటే వాటి గర్భంలో శివలింగం దొరికింది. దీన్ని బట్టి చూస్తే భారతదేశ మూలాలు ఎక్కడెక్కడున్నాయో. అందుకు ఇంకో దేశంలోకి వెళ్ళకూడదు, అక్కడ మన అనుష్ఠానాలు చేయకూడదు అనుకోవడం ఎంత అజ్ఞానమో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. కొన్ని పరిమితులు బట్టి కొన్ని ఆ కాలంలో చెప్పి ఉండవచ్చు, కానీ భారతీయ వైదిక మూలాలకు విశ్వమంతా ఆధారములు ఉన్నాయి. దీని గురించి ఆలోచించవలసిన అంశములు చాలా ఉన్నాయి. మొత్తానికి ఇటీవల కాలంలో ఒక అద్భుతమైన పరిశోధన, అంటే రష్యా బాగున్న రోజుల్లో అక్కడ ఒక విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీచక్రం గురించి ఒక అద్భుతమైన విస్తారమైన గ్రంథాన్ని రచించాడు. ఇందులో అంతా కూడా విశ్వవిజ్ఞాన రహస్యం దాగి ఉందన్నాడు. ఇలాంటి శ్రీచక్రం గురించి చెప్పుకోవాలి అంటే ఒక పూట నిజానికి సరిపోదు, కానీ మనకు అది తప్ప మరొక గతి లేదు కనుక ఉన్న దాంట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా తెలియజేసే శక్తిని ప్రసాదించమని జగద్గురువులని, గురుమండల రూపిణైన అమ్మవారిని కూడా ప్రార్థన